తర్వాత చైనా వాళ్ళు ఇచ్చిన జెట్స్, ఉమ్, తర్వాత ఈ F-16 కూడా మిస్యూజ్ చేశారు. అంటే ఇవన్నీ ఉమ్, ఏవైతే వీళ్ళు యుద్ధానికి సిద్ధమవుతున్నారో, అంటే వాళ్ళ వెనకాల ఏంటి మనం ఉమ్, ఒకటి ఆలోచించినట్టయితే, ఆ చైనీస్ స్టేట్మెంట్లు కూడా చూసినట్టయితే, ఈ టర్కీస్ ఇచ్చిన వాళ్ళ స్టేట్మెంట్ కూడా చూసినట్టయితే, వీళ్ళు ఉన్నారు మాకు ఏం పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ ఉమ్. ఈ రోజు ఏదైతే జరుగుతుందో IMF లోను వాళ్ళకు ఆ రివ్యూ జరుగుతుంది, ఆ మీటింగ్ యా, జరుగుతుంది. రివ్యూ మీటింగ్ జరుగుతుంది దాంట్లో ప్రస్తుతానికి. యా. ఉమ్, దాంట్లో మనం మన స్టాండ్ క్లియర్గా చెప్పేసాం. ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బు ఈ ఏదైతే వీళ్ళు తీసుకుంటున్నారో టెర్రరిస్టులకే పంచుతారు, లేకపోతే అమ్యునిషన్ ఆర్మ్స్ కొనుక్కుంటారు, మళ్ళీ ఇండియా మీద ఇలా జరుగుతుంటుంది. ఉమ్, అందుకనే ఈ రివ్యూలో క్లియర్గా మీరు ఆ, ఈ ఏదైతే మిస్యూజ్ ఆఫ్ ఫైనాన్స్ దృష్టిలో పెట్టుకొని అది స్టాప్ చేయండి అని అయితే మనం చెప్తున్నాం. ఉమ్, అసలు ఏది జరిగినా కానీ ఇప్పుడు అంటే వీఆర్ వెరీ క్లియర్. ఇండియన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతా వాళ్ళకి అర్థమైపోయింది ఏంటి, ఇండియా ఈజ్ యాక్టింగ్ రెస్పాన్సిబుల్గా. ఉమ్. తర్వాత మీరు అంతకుముందు అనగా సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్స్ కూడా అడ్డం పెట్టుకోవటం అనేది అది ఆ, మరి అంటే ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు రూల్స్, రెగ్యులేషన్స్, సిస్టమ్స్, ట్రెడిషన్స్ ఏం లేవు. ఉమ్, పిచ్చోని చేతిలో రాయి ఉన్నట్టే కనిపిస్తుంది పాకిస్తాన్ వాళ్ళ చేతిలో. ఉమ్, ఉమ్. కానీ అది ఎంతవరకు మనకెంత నష్టం చేస్తుందని కన్నా వాళ్ళకు మనకంటే పదింతలు నష్టం జరుగుతుందని వాళ్ళు గమనించలేకపోతున్నారు. అలా ఎందుకు జరుగుతుందని ఒక్కసారి కనుక మనం చూసినట్టయితే, ఉమ్, ఈ ముల్లా మునీర్ ఉన్నాడు కదా, సో ఉమ్, ఆర్మీ చీఫ్ ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చిన ప్రొవోకేటివ్ స్పీచ్, అది వాళ్ళ పాకిస్తాన్ డయాస్పోరా వాళ్ళతో మాట్లాడినప్పుడు అది జిన్నా కంటే ఎక్కువ మాట్లాడి ఏం తీసుకొచ్చి అలా ఎందుకు చేస్తున్నాడు అని అంటే, ఆయన కూడా ఇప్పుడు ఇది ఎలక్టెడ్, ఒకప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఆయన తీసుకుపోయి జైలు పెట్టారు. తర్వాత ఇదంతా షేమ్ ఆర్ వాట్ ఎవర్ ఫార్స్ ఎలక్షన్స్ కండక్ట్ చేయటం అనేది, ఈ ఉమ్. షాబాజ్ షరీఫ్ రావటం అనేది, ఈ ముల్లా మునీర్ కంట్రోల్ చేయటం అనేది, సో ఇవన్నీ సిస్టంలకు ప్రజలు ఎదురు తిరిగే పద్ధతి వస్తుంది ఇప్పుడు. రైట్. అందుకనే ఉమ్, ఆయన ఏది ఒక ఇమాం అడిగినప్పుడు ఎంతమంది మీరు యుద్ధానికి సిద్ధమవుతారు ఇండియాతో కనుక పాకిస్తాన్ యుద్ధంలో దిగితే అంటే ఒక్కరు కూడా చేయలేకపోలేదంటే అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఎగ్జిస్టెన్స్, వాళ్ళ ఉమ్, ఉమ్. కంటిన్యూషన్ ఆఫ్ ఏది ఈ కంట్రోల్ చేసుకోనికి ఈ ముల్లా మునీర్ ప్లస్ ఇక అన్పాపులర్గా ఉన్న ఈ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళంతా కంటిన్యూ చేయనీకి ఇలా అంటే ఏది ఈ సివిలియన్స్ని ఉపయోగించుకోవటం అనేది, తర్వాత ప్రార్థన